చాలామంది రియల్ ఎస్టేట్‌లో కొత్తగా దిగే వాళ్ళకి అంటే చాలామంది ఏమనుకుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాము అని జెప్పేసి చాలామంది దిగుతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? అంటే ఏ వాళ్ళేమనుకుంటారు అంటే లక్షల్లో సంపాదియొచ్చు రియల్ ఎస్టేట్‌లో ఎన్నో లక్షల్లో, కోట్లలో సంపాదియచ్చని ఒక మైండ్ సెట్‌తోని ఉంటారు. ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి. మీడియాలో ఏం చేస్తారు? చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చూపిస్తారు. ఏ మీడియానా మీరైనా ఏ నేను సోషల్ 25 మీడియా గానివ్వండి. 25 ఛానల్స్‌లో మాట్లాడుతున్నాను. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌గా. టాప్ ఆఫ్ ది టాప్ ఛానల్స్‌లో. అవును. కాకపోతే డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు. ఎథికల్‌గా డబ్బు సంపాదించాలంటే దానికి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ చూపు రియల్ ఎస్టేట్ వైపే ఉంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించొచ్చు అనే మాట ఇంపార్టెంట్. కానీ మీరు చూసుకోవాల్సిందేంటంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే లక్షణాలు ఏముండాలి? ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి? ఎటువంటి పాలిసీస్ ఉండాలి? అనేది ఇంపార్టెంట్. సో, రియల్ ఎస్టేట్‌లో చేయాలంటే ఫస్ట్ లేజినెస్ ఉండకూడదు. అది. క్యారెక్టర్ బావుండాలి. డిసిప్లిన్ ఉండాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ ఉండాలి. లీగల్ నాలెడ్జ్ ఉండాలి. డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో, ఇవన్నీ ఉండాయంటే మీరు చేసుకోవచ్చు. అవన్నీ లేకుండా మంచి టీమ్ ఉండాలి మీతో పాటు. హ్మ్. మీరు టీమ్ లీడర్‌గా క్వాలిటీస్ ఉండాలి. చేస్తే మీకు డబ్బులొస్తాయి. అది కూడా చేరగానే ఇవాళ రియల్ ఎస్టేట్‌లో చేరితే రేపు డబ్బులు రావు. రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ 100 మీటర్ డాష్. ఇట్ ఈస్ ఎ మారథాన్. ఇంకొకటేంటంటే, ఒక్క ఫోనుంటే చాలు రియల్ ఎస్టేట్‌లో ఒక ఫోనుంటే చాలు రియల్ ఎస్టేటే జేయొచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెసే జేయొచ్చు అని పెద్ద ఎపిసోడే మాట్లాడాను. సో, అదే ఒక అది నిమిషంలో చూసే నేను అడుగుతున్నాను. ఇది ట్రైనింగ్ తీసుకోవాలండి. ఉంటే ఫోనుంటే రూ. 1,00,000 సంపాదించడం కరెక్ట్. ఓకే. దానికి ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఎంబీబీఎస్ చదువుతారు. ఎంబీబీఎస్ లేకపోతే ఎండీ అవును. చదువుతారు. అవును. ఇంజినీర్ కావాలంటే ఏం చేస్తారు? ఇంజినీరింగ్ మనం లా స్టడీ కావాలంటే ఏం చేస్తారు? అడ్వకేట్ మనం బీఎల్ చదువుతారు. బీఎల్ఈ రైట్? అవును. సో, మరి అలాగే రియల్ ఎస్టేట్ కావాలంటే కూడా చదువుకోవాలి కదా! ఆ యెస్. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్‌లో చెప్తాం. సాధ్యమే డెఫినిట్‌గా సాధ్యం. కానీ మినిమమ్ అర్హత సంపాదించాలి. మినిమమ్ ట్రైనింగ్ అయితే చాలా అవసరం. కంపల్సరీ అవసరం. అది హ్మ్. తీసుకుంటే దాంట్లో మెళకువలు చెప్తాం. అసలా ఎలాగా సంపాదించొచ్చు 1,00,000 పెట్టి 1,00,000 ఎలా 1,00,000 ఏంటి 2, 3 లాక్స్ కూడా సంపాదించొచ్చు. కాకపోతే మొదట ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం. నేర్చుకోవాలి. దాన్ని అమలుపరచాలి. ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన ఇందాక 12 స్కిల్స్ చెప్పాను. ఆ స్కిల్స్ అన్నీ మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే. ఎవరైనా సీనియర్ దగ్గర జాయిన్ అవ్వాలి. మాలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుంటే మీకు అందులో ప్రాసెస్ చెప్తాం. ఒక ఫోన్ ఉంటే ఎంత ఈజీ ఎలా ఈజీయే. మీరేమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనకు కాల్ చేస్తే మనం డెఫినిట్‌గా వి విల్ హెల్ప్ దెమ్ టు రీచ్ దేర్ గోల్స్. హ్మ్. సో, చాలామంది రియల్ ఎస్టేట్‌లో ఇలా మోసపోయాము, అలా మోసపోయాము అని మీకు ఎంతో మంది కాల్ చేస్తూ ఉంటారు. సో, ఎక్కువ ఏ రీజన్స్‌తో మీకు ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు? అది తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద సబ్జెక్ట్. ఎక్కడైనా మోసమే. ఇప్పుడు మోసపోయి ఉన్నప్పుడు మోసం చేసేవాడు చేస్తూనే పోతుంటాడు. అవును. భయపెడుతుంటే భయపెడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్మ్. సో, అన్ని రకాలుగా ఇప్పుడు ప్రీ లాంచ్‌లు ఉంటారు. ప్రీ లాంచ్‌లో మోసపోతారు ఎక్కువ. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి? ఏ పర్మిషన్‌లు లేకుండా డెఫినిట్‌గా మీరు చూసుకోవాలి. పర్మిషన్‌లు అంటే మన ల్యాండ్ క్లియర్ ఉందా లేదా? గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా? రెరా ఉందా లేదా? అమ్యూనిటీస్ చేస్తున్నారా లేదా? బిల్డర్ క్వాలిటీ ఎలా ఉంది? బిల్డర్ ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు? ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా అయ్యేది కాదు. మోసం అనేది ఇప్పుడు ప్రీ లాంచ్ చాలా ఆశపడతారు. రూ. 10,000 6,000కి ఇస్తామంటారు. ప్రీ లాంచ్ అంటే ఏమీ లేదని అర్థం. సాఫ్ట్ లాంచ్ అంటే రెరా పర్మిషన్ రాకుండా ఏది అడ్వర్టైజ్ చేయకూడదు. అసలు అమ్మకూడదు. ప్రీ లాంచ్‌లో ఏం చేస్తారు? 10,000ది మీకు 6,000కి ఇస్తామంటే కొనేస్తారు జనాలు. కొనిన తర్వాత ఏమవుతుంది? తర్వాత నా గరక నా గటక. కంప్లీట్ చేయలేడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేడు. కంప్లీట్ చేయలేనప్పుడు ఎట్లా అవుతది? వర్కౌట్ కాదు. సో, అందుకని మేము ఏం చెప్తామంటే ఏదైనా మీరు కొనాలనుకుంటే డెఫినిట్‌గా మీరు మాలాంటి కన్సల్టెంట్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అనుమతి అంటే పర్మిషన్ ఉందా లేదో చెక్ చేసుకొని అన్నీ ఉన్నదానివే సజెస్ట్ చేస్తారు. ఏజెంట్ కూడా ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికెళ్ళాలి. ఓకే. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు. అండ్ ముచ్చర్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం మరి? అది నువ్వు సీఎం గారిని అడగాలి. నన్ను అడుగుతున్నావే. అంతేనా? రైట్. సో, చాలామంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో, అంటే కొనేవాళ్ళు గానివ్వండి, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు గానివ్వండి, ఈ మధ్య కాలంలో అయితే ముచ్చెర్ల రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఫోకస్ చేయడం చేయొచ్చండి. రియాలిటీలో రావాలండి. ఫోకస్ హ్మ్. చేయడం తప్పులేదు. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అందరూ ఎక్కడ పడితే అక్కడ పరిగెడతాం.
గ్రౌండ్ చెక్ చేసుకో, గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు ఫార్మా సిటీ వస్తుంది, ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ చాలా సిటీలు వచ్చాయి. అంటే ఇది కూడా కంప్లీట్ సక్సెస్ఫుల్ కాలేదు నాకు తెలిసినంత వరకు. ఈ ముచ్చర్లు ఏంటంటే ఐడియా అయితే బాగుంది, న్యూయార్క్ అంతా బాగా కట్టాలి, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఈకో ఫ్రెండ్లీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ చేయడానికి డబ్బులు కావాలిగా, డబ్బులు లేని ఏం చేస్తారు మీరు? సో డబ్బులు కావాలి గవర్నమెంట్కి. డబ్బులు కావాలంటే ఇంకా కొద్ది కష్టపడాలి, ప్లానింగ్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అమలుపరచాలి, కాంట్రాక్ట్ వెళ్ళాలి, టెండర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఫ్యూచర్లో బాగుంటుంది, ఇప్పుడు ఇమీడియట్గా అంతే నాకేం చేంజ్ కనిపించలేదు. కొద్ది టైం వెయిట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.